ఇలా బయట తుల్లి ఆడిన తర్వాత మనము స్నానానికి పోవాలి. ఆ స్నానం పోయేటప్పుడు పక్కన కోనేటి మాదిరిగా ఉంది, లేదంటే నది మాదిరిగా ఉంది. దాంట్లో పోయి స్నానాలు చేసేసి మళ్ళీ వచ్చి వావర్ దగ్గర చూసుకొని ఇరుముడు ఎత్తుకొని వావర్ దగ్గరికి పోవాలా. వావర్ దగ్గర పోయి మళ్ళీ అక్కడ టెంకాయ కొట్టేసి చూసుకొని వచ్చి మళ్ళీ మనము భోజనాలు ఏమైనా తినేసిన తర్వాత పంబాకి బయలుదేరాల. మేము ఇలా స్నానం చేసినాం చూడండి. మా చిన్న స్వామి మాకు నీళ్ళు చల్లుతాడు, నేను నీళ్ళు చల్లితే నాకు నీళ్ళు చల్లుతాడు రండి. అక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ మెటుకులు ఎక్కేటప్పుడు అక్కడ ఒక పైపులతో చిన్న చిన్న రంధ్రాలు పెట్టి దాంట్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. అక్కడ పోయి స్నానం చేయాలా. ఇదిరంత గలీజ్గా ఉంటాయి నీళ్ళు. అందుకోసమై మళ్ళీ పైన బోర్ నీళ్ళు అనేసి వస్తూ ఉన్నాయి. ఆ బోర్ నీళ్ళు చిన్నగా పైపులో చిన్న చిన్న రంధ్రాలు పెట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. చూడండి, ఆ మెటుకల దగ్గర ఆడ మునుగుతున్నారు కదా పైన, ఆ మునుగుతాయి దగ్గర మళ్ళీ పోయి మునిగుకొని బట్టలన్నీ పిండేసుకొని పోవాలా. ఒక జత తెచ్చుకుంటే ఓకే, లేదా 2 జతలు తెచ్చుకుంటే ఈ బట్టలు పిండేసి ఆరేసుకోవచ్చు. కానీ ఆరేసుకునే దానికి టైం ఉండదు. అవే బట్టలు పిండేసుకొని పోతే సరిపోతుంది. బస్సులో పోతే ఆటోమేటిక్గా పంబాకు పోయే లోపల ఆరిపోతాయి.